అలానే మిసేసరావు ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు పెద్దలు, అది సూక్తి కూడా. కానీ అలాంటి మహాభాగ్యాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి లిక్కర్ రూపంలో, డబ్బు రూపంలో, బంగారం రూపంలో దోచుకున్నటువంటి వైనాన్ని ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ రూపంలో తీర్చిదిద్దారు, షూట్ చేశారు. అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క తెలుగువాడు తెలుసుకోవాల్సినటువంటి ఒక న్యూస్. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు ఏం జరిగింది, ఏ విధంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని డబ్బు రూపంలో కొల్లగొట్టారు, బంగారం రూపంలో కొల్లగొట్టారు, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అనేది క్లియర్గా ఆ ఎపిసోడ్లో చూపించారు, ఆ వెబ్ సిరీస్లో చూపించారు. దాదాపు 30,000 మంది లివర్లు, కిడ్నీలు పోయాయని చెప్పి అప్పట్లో 2024 ఎన్నికలకు ముందు విపక్షాలు చేసినటువంటి ప్రచారం. మద్యపాన నిషేధం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విష పదార్థాలతోటి కూడినటువంటి మద్యాన్ని అమ్మారు అనేది ప్రూవ్ చేశారు. ప్రూవ్ అయ్యింది, ఆ రోజు విపక్షాలు ప్రూవ్ చేశారు. దాన్ని తాగిన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యాన్ని, ఆంధ్రప్రదేశ్ మహాభాగ్యాన్ని సరిహద్దులు, ఖండాంతరాలు దాటిచ్చేసి వేరే దేశాలకి గోల్డ్ రూపంలో, అలాగే ధనం రూపంలో మార్చేశారు. దీన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ వెబ్ సిరీస్ తీసినటువంటి డైరెక్టర్ కానీ, నిర్వాహకులు కానీ. దీన్ని ప్రజలకు తెలియజేయాలని ఆలోచన వచ్చినటువంటి యువ నాయకులు కానీ వాళ్ళందరూ సమిష్టిగా పనిచేసి ఈ వెబ్ సిరీస్ని తీర్చిదిద్దారు. ఎందుకనంటే ప్రజలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో, మళ్ళా అలాంటి నష్టం జరగకూడదు సమాజానికి అనేటువంటి ఒక దూరదృష్టితోటి ఈ ఎపిసోడ్ని తీర్చిదిద్దారు. సో అది ఏంటి అనేది నేను మీకు చూపిస్తూ నేను విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏ విధంగా ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉందనేది సినిమా చూసినట్టే మీరు చూడొచ్చు. పవర్, మనీ, పాయిజన్. ఇప్పుడు ప్రజెంట్ లిక్కర్ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ లిక్కర్ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో అసలు ఏ విధంగా జరిగింది లిక్కర్ స్కామ్ అనేది క్లియర్గా చూపిస్తున్నారు. స్కామ్ ఎలా జరిగింది అనేది. దాదాపు 3,500 కోట్ల రూపాయల మేరకు ఈ స్కామ్ జరిగింది అనేది ఈ వెబ్ సిరీస్లో ఉన్నటువంటి ఒక అంచనా. 2024 ఎన్నికలు జరిగే నాటికి అందనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి ఒక్కకు చెల్లెమ్మకు నేను మాటిస్తా ఉన్నా. పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నా. 2019 ఎన్నికలకు ముందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఆ తర్వాత ఏం చేశారు. 2019 ఎన్నికల్లో మద్యపాన నిషేధాన్ని చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లు వేస్తే సీఎం అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదాన్ని క్లియర్గా చూపించారు. Andhra Pradesh government has also now decided to increase alcohol prices by 50%. అత్యధికంగా మద్యం ధరల్ని షాక్ కొట్టేలా నిర్ణయించి మద్యాన్ని నియంత్రిస్తూ, సో అత్యధికంగా రేట్లు పెంచడం ద్వారా మద్యాన్ని నియంత్రిస్తూ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు ఆ రోజు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి 2019 ఎన్నికలకు ముందు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేట్లు షాక్ గుట్టేలా పెంచి మద్యపానాన్ని నియంత్రిస్తాను అని చెప్పి నిషేధం కాస్త నియంత్రణ తీసుకొస్తే ఆయన మాట్లాడారు. చూడండి ట్రూత్ ఏంటి, ట్రూత్ బిహైండ్. Mumbai reels under the iron grip of underworld titans Haji Mastan, Karim Lala and Dawood Ibrahim. Their influence snaring industrialists, politicians and merchants in a web of fear and power. సో హాజీ మస్తాన్, దావూద్ ఇబ్రహీం ఇలాంటి ప్రపంచ నేరస్తుల యొక్క చరిత్ర మనం చూసాము. కానీ ఆంధ్రప్రదేశ్లో మరి ఈ జరిగినటువంటి లిక్కర్ స్కామ్ని ఏమనాలి అనే దాని మీద కంపేర్ చేశారు. ఇక్కడ చూడండి. Jagan's mafia empire casts a menacing shadow over the state, its liquor syndicates tightening their hold, crushing dissent and twisting governance to their will. ఇలా అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఇచ్చారు. ఇప్పుడు After his ఈ మొత్తం బ్యాచ్ 2019 ఇప్పుడు election జైల్లో ఉన్నారు. manifesto, where YS Jagan thundered with a vow to wipe liquor off the map of the state, he has since abandoned that promise, shattering the faith of millions who trusted him. Instead, he has engineered a vast state-run liquor empire. మద్యపాలనలో కొత్త నిబంధనలు ఏం తీసుకొచ్చారు, ఆ నిబంధనలు ఏంటి అనేది చూపించారు.
కుటుంబాల్లో ఆనందాన్ని నింపే విధంగా కూడా మద్యాన్ని నియంత్రిస్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్న ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి ఇది కుటుంబాల్లో ఆనందం నింపడానికి, అక్క చెల్లెమ్మల్లో ఒక ఆనందాన్ని సంతోషాన్ని నింపడానికి మద్యపానాన్ని నియంత్రిస్తున్నాను, రేట్లు పెంచి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని రోజులకి. విపక్షాల నుంచి విమర్శలు వచ్చినప్పుడు అంతా కల్తీ మందు తాగి ఇట్లా దాని ఫలితం చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఆ విష పదార్థాలతో కూడినటువంటి లిక్కర్ని తాగిన తర్వాత ప్రజల యొక్క పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ ఎపిసోడ్లో. దాదాపుగా కొన్ని వందల మంది లివర్లు, కిడ్నీలు. ఎట్లా చనిపోయినాడంటే ఏం చెప్పుకోవాలా నేను. కల్తీ కాకపోతే పేగులు ఎందుకు బొగ్గు మాట్లాడండి. అక్కడ చూడండి ఈ విధంగా ఇలా శారీరకంగా ఎట్ అయిపోయారు. లివర్లు దెబ్బతిన్నాయి, కల్తీ మందు తాగినారు మీరు అని చెప్పినారు. అది అక్క చెల్లెమ్మల సంతోషం అంటే అది. ఇంకా మా బతికేం రాని ఏం కూలి వస్తే సంసారం, లేకపోతే లేదు. అది తాగిన వల్లే అట్లా. మా అన్నదమ్ముళ్ళు చచ్చిపోతుంటే చూడలేము. చూడండి ఎంతమంది చనిపోయారు కల్తీ మద్యం తోటి. అప్పట్లో ఎంతమంది చనిపోయారో క్లియర్గా. ఇది బ్రాండ్స్, కొత్త కొత్త బ్రాండ్స్. గొంతులు పోయిబాకండ్రా రే. అక్క చెల్లెములు, అవ్వాతాతలు సంతోష పెడతానని చెప్పి ఏం చేశారో చూడండి. సో ఆ లిక్కరు రసాయనాలు కనుగొన్నారు. ఆ లిక్కర్లో విషపూరితమైనటువంటి, ప్రాణాలను తోడేసేటువంటి, ప్రాణాలను తీసేటువంటి విష పదార్థాలు ఏమేమి ఉన్నాయి ఇట్లు అని చెప్పి కొత్త కొత్త బ్రాండ్స్. ఈ బ్రాండ్స్ అన్నింటిలో ఎలాంటి విష పదార్థాలు ఉన్నాయని చెప్పి మొత్తం ఆ రోజున తెలుగుదేశం పార్టీ యువ నేత లోకేష్ గారి టీంలో అత్యంత సన్నిహితంగా లోకేష్ గారి దగ్గరగా ఉన్నటువంటి విజయ్ గారు, ఆయన మొత్తం ఆ ల్యాబ్కు పంపించి ప్రజలందరూ ఈ విధంగా చనిపోతున్నారు అని చెప్పి అప్పుడు అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నం చేశారు. అవేర్నెస్ ప్రయత్నం చేస్తే ఆ రోజున వాళ్ళ మీద కేసులు పెట్టారు. మళ్ళా ఆ రోజున A scheme dressed up as reform. He claimed higher prices would curb drinking, yet sales exploded by 72%. లిక్కర్ ప్రైస్ డబుల్ చేసేస్తారు. లిక్కర్ సేల్స్ ఇంక్రీజ్ చేశాము అని చెప్పారు. మళ్ళా 25,000 కోట్లు మా రెవెన్యూని స్టేట్కి ఇస్తా అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? సంవత్సరానికి 25,000 కోట్లు, అంతకుముందు 17,000 కోట్లు ఉండేది, 25,000 కోట్లు. క్వాంటిటీస్ తగ్గాయి, రెవెన్యూ పెరిగిందంటే ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంతకన్నా దారుణం లేదు. దీన్ని ముద్దుగా సకల శాఖ మంత్రిగాని పిలుచుకునేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలు. ఆయన ఏం చెప్తున్నారు? 17,000 కోట్లు ఉన్నటువంటి రెవెన్యూ మద్యం ఆదాయాన్ని 25,000 కోట్లు తీసుకొచ్చామని చెప్పి గర్వంగా చెప్తున్నారు. 2019 ముందు, ఎన్నికల ముందేమో మద్యపాన నిషేధం అని చెప్పారు. ఇది రాకపోతే అసలు రాష్ట్రం అభివృద్ధి ఎలా చేయగలం అని చెప్పి గర్వంగా ఆయన చెప్తున్నాడు. ఇంతకన్నా దారుణం. Jagan has bled the people of Andhra Pradesh dry, looting their pockets and wallets. రాష్ట్ర ఆదాయం తగ్గినా సరే అది రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఇప్పుడు మాజీ మంత్రి, అప్పట్లో మంత్రి, ఆయన ఏం చెప్తున్నాడు? నా తోటి ఫ్రెండ్సే 5 చనిపోయారు. ఆంధ్ర గోల్డ్ అంట, నైన్ ఆర్ఫ్ అంట, పుర్రం ఉందంట, అన్ని డూప్లికేట్ మందు తయారు చేసి దోపిడీ రాజ్యం. పురుగు మందులు తయారు చేసిన లిక్కర్ని ఒకటే విషం తాగిన ఒకటే అన్నట్టు ఉంటుంది. 15 నిమిషాలకి వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? మొత్తం 50 సంవత్సరాల లోపు ఉండేవాళ్ళు వాళ్ళంతా. ఆ మద్యాన్ని దాగి వాళ్ళు ఎంత అనారోగ్యం పాలయ్యారు. మానవ వనరులన్నీ అంటే అసలు నిర్జీవంగా చేసేసారు. మానవ వనరులని ధ్వంసం చేశారు. జనరల్గా అమిత్ షా గారు వచ్చి ఏమంటున్నారంటే 10 years బ్యాక్కి తీసుకెళ్లారు ఆంధ్రప్రదేశ్ని, ధ్వంసం చేశారు 2010-2024 మధ్యలో అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా కూడా ఆర్థికపరమైనటువంటి ధ్వంసం వాళ్ళు చెప్తుంది. అలాగే సామాజిక పరమైనటువంటి ఒక విధ్వంసం, మానవ విధ్వంసం జరిగిందని చెప్పి ఈ ఎపిసోడ్లో దీంట్లో చెప్తున్నారు. క్యాష్ రూపంలో 1,00,000 కోట్లు సుమారుగా వసూలు చేశారు. క్యాష్ రూపంలో. ఎందుకంటే దేశం మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి రోజుల్లో క్యాష్ ఇస్తేనే మేము మద్యం అమ్ముతామని చెప్పేసి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ని వసూలు చేశారు. ఆ క్యాష్ ఎక్కడికి పోయింది అనేది ఇప్పటికీ కూడా లెక్క తేల్చలేదు. Cash and carry model. Cash and carry. And anyone who dared to question it was no digital payments, only cash. Cash ఇస్తేనే మాకు లిక్కర్ ఇస్తామని చెప్పారు.
ఇదిగోండి ఎంఆర్పి అంతా మీరు అమ్ముతుంది అంటానే అడుగుతున్నారు. 140 రూపాయలు అంటే 250 రూపాయలు అమ్ముతున్నారని చెప్పేసి బాటిల్ వేసి చూపిస్తున్నారు. ఇప్పటికీ కూడా దాని ప్రభావం కారణంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన మిథున్ రెడ్డి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. లిక్కర్ స్కామ్ లో సూత్రధారిగా ఉన్నాడు. లిక్కర్ స్కామ్ లో ఉండి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. దాదాపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, లేదా ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, బాలాజీ గోవిందస్ కానీ, ఈ బ్యాచ్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించారు. దానికి సూత్రధారిగా మిథున్ రెడ్డి గారు వ్యవహరించారు అనేది ఈ సిరీస్ లో ఉన్నటువంటి ఒక అంశం. మీటింగ్ ఎప్పుడెప్పుడు వేసుకున్నారు లిక్కర్ దానికి, ఎక్కడెక్కడ మార్చాలి లిక్కర్ పాలసీలు అనే దానికి వాళ్ళు మీటింగ్ వేసుకున్న దాన్ని చూడండి. 12% commission on all distillery operations. Mithun reportedly ordered the move himself, giving direct instructions and suggestions to Satyaprat. కమిషన్ 12%. ఆ 12% ఇచ్చే ఈయన వాసుదేవ్ రెడ్డి ఎవరు ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా చేశారు. ఢిల్లీ నుంచి ఆయన దిగుమతి చేశారు. And Vasudev Reddy's plan turned Andra's liquor trade into a personal cash machine. చూడండి, ఆన్లైన్ సిస్టమ్ తీసేసి మాన్యువల్ సిస్టమ్ చేసేసారు. మాన్యువల్ సిస్టమ్ చేసి 12% కమిషన్ పెట్టుకొని ఇండియన్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని సరఫరా ఒక రకంగా, ఇండియన్ సప్లై ఒక రకంగా, తయారీ ఒక రకంగా, ఇలా రకరకాలు పెట్టారు. వాళ్ళే వాళ్ళే తయారీదారులు, వాళ్ళే సప్లై చేస్తారు, వాళ్ళే అమ్ముకున్నారు. సో ఎలా చేయాలి ఈ స్కామ్ అనే దాని మీద కొంతమందిని ఐఐటి స్టూడెంట్స్ని కూడా నిట్ లో చదువుకున్నటువంటి అత్యంత తెలియగలంటున్న వాళ్ళు ఎంపిక చేసి వాళ్ళని మనీ పెడ్లర్స్ గా పెట్టుకొని ఈ 12% కమిషన్ ని వాళ్ళు ఎలా దోచుకున్నారనేది క్లియర్ గా విజువల్స్ ద్వారా వాళ్ళు షూట్ చేశారు, గ్రాఫిక్స్ ద్వారా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించారు దీంట్లో. ఇక్కడ చూడండి అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అందరికీ అర్థమయ్యేటట్టు, సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టు ఈ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి అని. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అసలు లేదు అని చెప్పి చెబుతున్నాం కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు తాజాగా కూడా. సో అసలు లేనటువంటి లిక్కర్ స్కామ్ ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక డైరెక్షన్ ఇచ్చి దాన్ని క్రియేట్ చేశారని చెప్తున్నారు కదా. అందుకే దానికి సమాధానంగా ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యి హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా కూడా. Of a so-called liquor policy, Jagan's camp unleashed a wave of fake liquor brands. బ్రాండ్స్ చూడండి ఎక్కడ చూస్తుంటారు ప్రపంచంలో, ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప అప్పట్లో. And turned the racket into a gold mine. లేబుల్స్ లో మరో స్కామ్, ఇంకా ఆ స్కామ్ ఇంకా బయటికి తీసుకురాలి. టెస్ట్లు కూడా డిపార్ట్మెంట్ కూడా చేసింది. తీసుకునేటప్పుడు కూడా బ్రాండ్ పేరు ఏది అన్నది ప్రధానం కానే కాదు అధ్యక్ష. అక్కడ నుంచి ప్రోడక్ట్ వస్తా ఉందా లేదా అన్నదే ముఖ్యం. కానీ అది బ్రాండ్ ఇంపార్టెంట్ కాదంట. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అప్పట్లో చెప్పారు, బ్రాండ్ అనేది ఇంపార్టెంట్ కాదు, అసలు ప్రోడక్ట్ అక్కడి నుంచి వస్తుందా లేదా అది ఇంపార్టెంట్. రేటు కూడా ఇంపార్టెంట్ కాదు, రేటు మన ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రేటు కూడా ఇంపార్టెంట్ కాదు. ఆ ప్రోడక్ట్ కు పవర్ స్టార్ 99 పెడతాడా, లెజెండ్ 99,999 పెడతాడా, లేకపోతే బూమ్ బూమ్ అని పెడతాడా? ఏదో ఒక ప్రోడక్ట్ వస్తుంది కదా, పంపిస్తున్నాం కదా అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చెప్పినటువంటి మాట. దాని మీద పబ్లిక్ చూడండి ఎలా రియాక్ట్ అవుతున్నారు. సేల్స్మెన్గా చేశాను. ఇదివరకు గవర్నమెంట్ జాబ్ అంటే వాళ్ళు ఏది పంపించినా అది అమ్మాల్సిందే మేము ఖచ్చితంగా. ఆ బ్రాండే అసలుకి ఫేక్ మన స్టేట్లో. ఇది స్పిరిట్ మొత్తం దేని మీద ఏ బాటిల్ అని చూడండి, స్పిరిట్, ఫ్రెంచ్ స్పిరిట్, గ్రెయిన్ విస్కీ స్పిరిట్, అలా స్పిరిట్స్ రాసి ఉంటుంది. అదేంటంటే బాగా డేంజరస్ అనమాట. ఒక 4 రోజుల తర్వాత ఆయన కనపడ్డగా అదేమంటే చనిపోయాడు, లెవర్లు కొట్టేసినాయి అంటారు. విష రసాయన పదార్థాలతో తయారు చేసినటువంటి దాన్ని తాగితే 4వ రోజు చనిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ బ్రాండ్స్ తప్ప మిగతా బ్రాండ్స్ అమ్మకూడదు అని చెప్తున్నారు. అప్పట్లో నిబంధన. ఇప్పుడు ఏ బ్రాండ్ అయితే ప్రభుత్వం నుంచి తయారు వస్తుందో ఆ బ్రాండ్ తప్ప మిగతా బ్రాండ్స్ అమ్మటానికి లేదు, బ్యాన్. ఒక జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ నిర్దేశించినటువంటి బ్రాండ్స్ తప్ప మరొకటి అమ్మడానికి లేదు, ఇదే అమ్మండి అన్నారు. అదే తాగారు, అదే తాగి 4వ రోజు చనిపోయారని చెప్పి చెప్తున్నారు. 4వ రోజే చాలా మంది చనిపోయారు. మాకు బాధ వేసింది అప్పుడప్పుడు. మేము వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా ఫేస్ చేసాము ఒకసారి. వాళ్ళ ఇంటి మొత్తం వచ్చి మా షాప్ కూడా వచ్చి గోల్ చేసేవాళ్ళు. మీ వల్లే మీరు అంటే చనిపోయారని చెప్తే వచ్చి గోలగోలు చేసేవాళ్ళు ఇంటి దగ్గర. గుండెలో నొప్పని, పక్కతోళ్ళు నొప్పని, తాయిని కానించి ఆడకాడ 3 తొలిచిన వాళ్ళు పడిపోతాం అట్ట అయిపోవడమే. కానీ దానివల్ల మాకు అసలు ఏమీ ఇచ్చేయలేదు. అది తాగినందువల్ల ఆ రోజు తయారు చేసినటువంటి మందు వల్ల మూర్ఛలు వచ్చి పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి.
అలాంటి బ్రాండ్స్ వద్దని చెప్తున్నా కానీ ఇవే ఉన్నాయి, ఇవి కొనుక్కొని తీరాల్సిందని చెప్పి మాకు అంటగడుతున్నారని చెప్పి ఆయన చెప్పారు. ఐదు ఆగితే పైకి ఇట్లా కొనుక్కుంటే చుక్కలు గిర్రం తిరుగుతూనే ఉండేవి. అది తాగి పనుకుంటే చుక్క గుర్రం తిరుగుతున్నాయి. 6 years ఉండిద్ది. తాగంగానే ఆ అబ్బాయికి పక్షవాతం వచ్చిందంట తాగంగానే, ఆ మందు తాగంగానే పక్షవాతం వచ్చిందని చెప్పి చెప్తున్నాను. అలాంటిది ఎంత కల్తీ అయిందో మద్యం మీరు ఒకసారి ఆలోచించుకోండి. అయితే 2019, 2024 మధ్యలో తాగిన మందు వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది. చేతులు బలహీనత, లివర్ తేడా వచ్చేసింది. పాపం ఇంతకన్నా దారుణం ఉందా? చేతులు చూడనట్టు అయిపోయింది. మందు తాగిన కారణంగా చేతులు ఇటు అయిపోయినాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో షూట్ చేసి బాధితుల దగ్గరికి వెళ్ళి ఎవరెవరికి బాగలేదో అన్నీ చూసి వాళ్ళు ర్యాండమ్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి షూట్ చేసినట్టు చూడండి. ఉనిగిపోతున్నాయి, ఏళ్ళు ఇలా ఉనిగిపోతున్నాయి, షివరింగ్ వస్తుంది అతనికి ఆ ముందు తగిన కారణంగా. ఇవాళకి కూడా బాధపడుతుందని చెప్తున్నారు. మా ఆరోగ్యంతో ఆడుకున్నారండి. ముందు సన్నాసి బాగాలి అసలు. నా తోటి కుర్రోళ్ళు చాలా మంది చచ్చిపోయారు. అది చెడ్డు మందు అమ్ముతున్నాడు, ప్రజలంతా చచ్చిపోతారు. అదన్నీ ఇంకా అట్లా అనుకుంటారు కదన్నా, చచ్చిపోయినాడు ఇట్లా మందు తాగి చాలా మంది చచ్చిపోతున్నారన్న అని చెప్పి అట్లాంటివన్నీ మళ్ళీ ఇంటికి వచ్చి నాతో కానీ చెప్తాండే, మన కొడుకు ఇట్లా చెడ్డ మందులు అమ్ముతున్నాడు, బతుకురు శనాలు చచ్చిపోతాము అది ఇదని అని చెప్తాండే. మళ్ళీ అట్లా అన్నీ తెలిసి నువ్వు ఏంటికి తాగుతావు అన్నా కానీ మళ్ళీ నాకు ఇచ్చి పట్టిందమ్మా, సత్తామా బతుకుతామా, అది లేకుంటే బతకలేమా అనేది. ఇప్పుడు స్కామ్ ఎలా చేశారు అసలు? ఈ స్కామ్ ఇప్పుడు మరి ఇంత డబ్బు ఉంది కదా, ఇంత డబ్బు మద్యం ద్వారా తీసుకున్నారు కదా. బేసిక్లీ అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రానికి లిక్కర్ ద్వారా ఎటువంటి డబ్బులు రాకూడదు. ఈ డబ్బులు వచ్చినాయి అంటే అక్క చెల్లెమ్మలకు జగన్ మంచి చేస్తాడు, ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగకూడదు. అది అసెంబ్లీలో ఏం చెబుతున్నారంటే లిక్కర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు రాకూడదు, డబ్బులు వస్తే అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒపీనియన్ ఉందంట చంద్రబాబు నాయుడు గారికి. అసలు చెప్పింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి మద్యం ద్వారా వచ్చినటువంటి డబ్బులను అక్క చెల్లెమ్మలకు ఇస్తానని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు అసెంబ్లీలో. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 2019-24 మధ్యలో ఆయన హామీ ఇచ్చిన దానికను ఆయన చెప్తున్న దానికి ఏమన్నా పొంతనుందా? మాడమే తిప్పని మాట తప్పని అంటారు. మళ్ళా చూడండి, ఆ అమ్మాయి వయసు నిండా 25-30 సంవత్సరాలు కూడా లేవు, భర్తను కోల్పోయింది. ఎవరన్నా ఆరోగ్యాన్ని తీసుకురాగలరా? ఎన్ని కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలు. దయచేసి మందు ఎత్తైంది సార్, మా లాంటి ఆడపిల్లలు బాగా సుమంగలిగా బతుకుతారు సార్. ఇంతే సార్ మేము తాలిబొట్లు తెగిపోతున్నాయి, ముందు ఆపేయండి ఈ నకిలీ మందు అని చెప్పి. వేరే ఏం చేసింది ఏం లేదు, వాళ్ళ ఉపయోగం ఏమీ లే, ఉన్న జనాల్లో తరాలిపోతున్నారు. ఇంకా నాకన్నా చిన్న వయసు మా అన్నదమ్ముల్లో పాప ఇంకో పాప కానీ ఉంది. చాలా మంది ఇట్లా చిన్న వయసులే, పెద్దోళ్ళన్నా కాదు. కలిసి మందు దాకా చచ్చిపోయినారు సార్. మేము ఏం చేస్తాం? ఆ రోజు ఎన్ని ఫ్యామిలీస్, కొన్ని వందల ఫ్యామిలీస్ ఈ విధంగా సఫర్ అయ్యారు. వాళ్ళు భర్తలు కోల్పోయినటువంటి వాళ్ళు, సోదరులు కోల్పోయినటువంటి వాళ్ళు, రకరకాలు. చూడండి ఎంత వాళ్ళ శోకం చూడండి. వాళ్ళ శోకాన్ని ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం ఆపగలరు చూడండి. మొత్తం 25 సంవత్సరాలు ఉంటాయో లేదా ఆమె వయసు. చచ్చిపోయారండి 3 రోజుల క్రితం. అబ్బాయి తాగి నైట్ పనుకున్నాడు అనుకుంటా, ఒళ్ళు అలసిపోయింది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆ రోజు ఎలా ఉందో, దీన్ని ఎలా మార్చారు అనేది మళ్ళీ ఒక పెద్ద గ్యాంబ్లింగ్, ఒక పెద్ద నెట్వర్క్. అది దాన్ని ఎలా మార్చి ఏం చేశారు? డబ్బులు లిక్కర్ స్కామ్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిది హౌస్, సద్దాం హుస్సేన్, లాడెన్ లాంటి వాళ్ళు కట్టుకున్నట్టు పెద్ద ఫెన్సింగ్ వేసుకొని ఎవరు వేసుకున్నట్టు దాదాపు ఒక 20 అడుగులు 30 అడుగులు ఎత్తుతోటి ఆయన వేసుకొని ఆయనకి సెక్యూరిటీ పెట్టుకున్నాడు. సో 200 నుంచి 300 కోట్లు ఖర్చు పెట్టి ఆ ఫెన్సింగ్ వేయించుకున్నాడు. పబ్లిక్ నుంచి రివర్స్ వస్తుందేమని. ఇదిగోండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈయన ఇప్పుడు లేటెస్ట్గా మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది తవ్వే కొద్ది అవినీతి బయటకు వస్తుంది. తిరుచానూరు అమ్మవారు ప్రధాన అర్చకుని భార్య పేరు పైన ఉన్నటువంటి దాదాపు 360 కోట్లు చేసేదాన్ని 35 కోట్లు ర్యాంక్ చేసుకున్నాడు బలవంతంగా. ఇక్కడ సీన్ ఉంది, బ్లాక్ ను వైట్ చేసుకోవడానికి సినిమాల్లోకి వచ్చాడు. ఈడీ ఎంటర్టైన్మెంట్ అని పెట్టాడు ఈయన. కసిరెడ్డి A1 ఆయన, ఈయనకి A1. సో సినిమాలు తీసి బ్లాక్ని వైట్గా చేసుకోవాలని పెట్టారు. హాస్పిటల్, ఆయన భార్య ఒక హాస్పిటల్ పెట్టారు. మలేషియా, ఆస్ట్రేలియా, తర్వాత దుబాయ్, ఇలా అన్ని కంట్రీస్కి తరలించారు. 3,500 కోట్ల రూపాయల స్కామ్ ఇది అని చెప్పి ఈ ఎపిసోడ్లో ఉంచారు.
పక్కా వ్యూహంతో స్కామ్, డిస్టిలరీ నుంచి ముడుపులు, బోగస్ కంపెనీలతో దారి మళ్లింపు. ఆ కూలీలకి ఆ బ్లాక్ మనీ కరెన్సీ రూపంలో ఇచ్చి కొంత మార్చారు. కొంతమందిని ఆస్ట్రేలియాకి తరలించారు. కూలీలు వ్యవసాయం చేసుకునే వాళ్ళు లేరు, అక్కడికి పోదాం అని చెప్పి కొంతమంది అక్కడ తీసుకెళ్ళి అదొక స్కామ్ చేశారు. బంగారాన్ని రూపంలో కొంత తరలించారు. ఇక్కడ చూడండి లిక్కర్ స్కామ్లో మొత్తం ఎలా ఉందో. బెంగళూరు, హైదరాబాద్లో కొన్ని 100 ఎకరాలు కొన్నారు. అక్కడ సంపాదించిన డబ్బులతోటి విదేశాల్లో మైనింగ్కి వెళ్ళారు. అక్కడ మైనింగ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేశారు, మైనింగ్ చేశారు. అక్కడ ప్రధానమైనటువంటి సూత్రధారులు వీళ్ళని ఉపయోగించి ఎలా చేశారు అనేది క్లియర్గా ఈ మొత్తం ఎపిసోడ్లో వాళ్ళు చూపించగలిగారు. అంతిమంగా ఇది మొత్తం చూసినటువంటి వాళ్ళు ఇదిగోండి ఇప్పటికి కూడా వాళ్ళు టాబ్లెట్ మింగుతూ చికిత్స తీసుకున్నారు, డయాలసిస్ తీసుకుంటున్నారు. బతికిన వాళ్ళు ఏమో డయాలసిస్ చేసుకుంటున్నారు. చనిపోయేటువంటి వాళ్ళు చనిపోయారు. కొన్ని వేల మంది చనిపోయారు. కొన్ని వేల మందికి ఆరోగ్యం బాగాలేదు. కొన్ని వందల మంది కిడ్నీ పాడైపోయినాయి. కొన్ని వేల మంది లివర్లు పోయినాయి. ప్రస్తుతం చికిత్స తీసుకున్నారు. వీళ్ళు మాత్రం ప్రస్తుతం జైల్లో ఉన్నారు. కేసు అయితే విచారణ జరుగుతుంది. 19 నుంచి 24 మధ్యలో జరిగినటువంటి ఈ లిక్కర్ సంబంధించినటువంటి ఎపిసోడ్ను కళ్ళకి కట్టినట్టు ఈ వీడియో ద్వారా, ఈ వెబ్ సిరీస్ ద్వారా చూపించగలిగారు. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఈ స్కామ్. 3,500 కోట్ల రూపాయలు ఏ విధంగా చేశారు లిక్కర్ దాంట్లో అని. సో అంతిమంగా ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది ఓకే, ఇది మొత్తం కూడా వెబ్ సిరీస్ రూపంలో వచ్చింది. డబ్బు పోయినా కానీ మళ్ళీ సంపాదించుకోవచ్చు, బంగారం పోయినా మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఒకసారి మనిషి ప్రాణం పోతే కొన్ని లక్షల కోట్లు ఇచ్చినా కానీ మళ్ళీ తీసుకురాలేం కదా. ఇప్పుడు కొన్ని వేల మందికి సంబంధించిన కుటుంబీకులు, కొన్ని వేల మంది కుటుంబీకులు ఆ లిక్కర్ తాగి, ఆ నకిలీ మద్యాన్ని తాగి ఏ విధంగా బాధపడుతున్నారో ఇక్కడ దాంట్లో చూపించారు వెబ్ సిరీస్లో. కిడ్నీలు, లివర్లు, బాడీలో ఉండేటువంటి అనేక పార్ట్లు, నర్వస్ ప్రాబ్లం వచ్చినటువంటి వాళ్ళు, పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళు, షివరింగ్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు, బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళు, ఇలా రకరకాల వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ఉన్నారు. దీనికి కారణం 2019 నుంచి 2024 మధ్యలో మద్య నిషేధాన్ని చేస్తామని చెప్పినటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని బేస్ చేసుకొని ఏ విధంగా స్కామ్కి పాల్పడ్డారు అనేది ఈ వెబ్ సిరీస్లో క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపించారు. దీన్ని మీరు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా దీన్ని మీరు చూడాలి. చూస్తేనే అసలు ఏ విధంగా ఫ్రాడ్ జరిగింది, ఏ విధంగా ఆ ఫ్రాడ్ చేసినటువంటి డబ్బులను విదేశాలకు పంపించారు, ఎంతమందికి లివరు, కిడ్నీలు పాడైపోయి ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయి, వాళ్ళకి ఎంత సహాయం చేసినా మనం వాళ్ళ బాధని, వాళ్ళ శోకాన్ని తీర్చగలమా. దీని మీద మీకు ఒక ఒపీనియన్ రావాలంటే ఖచ్చితంగా దీన్ని మిస్ చేయకుండా ఈ క్రైమ్ హారర్ వ్యవహారాన్ని చూడాలి. మీరు చూసిన తర్వాత మీకు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.